మన ఇండియన్స్ అందరికీ కామన్గా ఒక అలవాటు ఉంది. అదేంటంటే ఎవడైనా మన ఈగో హర్ట్ చేస్తే కానీ మనం ఫుల్ పొటెన్షియల్తో పనిచేయం. మన ఇండియన్ సైంటిస్టులకు తెలివితేటలు తక్కువ లేదు, కానీ మన సైంటిస్టుల తెలివితేటలు తెరచాటునే ఉండిపోతాయి. ఎంతవరకు అయితే వేరే దేశంతో మన దేశానికి అవమానం జరగదో అంతవరకు మన వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటారు. ఎవడో ఒకడు వచ్చి మనల్ని గెలికితే కానీ మనం ముందుకు కదలం, మన టాలెంట్ని బయట పెట్టం. అమెరికా మనకు ఈ మధ్యనే గట్టి షాక్ ఇచ్చింది, మనల్ని వెన్నుపోటు పొడిచింది. గ్లోబల్ మార్కెట్లో మన స్థానం ఏంటో చెబుతూ అందరి ముందు అవమానించింది. ఇప్పుడు అమెరికా మనల్ని ఇలా మోసం చేయడం వల్ల ఇంజిన్ డెవలప్మెంట్ విషయంలో మనం ఒక గొప్ప ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాం. అమెరికా, రష్యా మాత్రమే కాదు, యూరోప్ దేశాలు కూడా మన ఛాలెంజ్ని చూసి ముక్కున వేలేసుకున్నాయి. అమెరికాకి మనం ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాం. కావేరీ 2.0 ఇంజిన్ మనం తయారు చేయబోతున్నాము అని DRDO ఈ మధ్యనే కన్ఫర్మ్ చేసింది. ఇప్పటికే ఈ సంస్థ ప్రభుత్వం నుండి ఫండ్స్ కూడా డిమాండ్ చేస్తూ ఉంది. కొత్త ఇంజిన్ ఇమేజ్ని కూడా DRDO రిలీజ్ చేసింది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా షాక్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ ప్రపంచంలో కేవలం 5 దేశాలు మాత్రమే ఇటువంటి జెట్ ఇంజిన్లు తయారు చేస్తారు. కానీ ఇప్పుడు ఇండియా కూడా జెట్ ఇంజిన్ని తయారు చేయడానికి రెడీ అవ్వడంతో అందరూ షాక్ అయిపోయారు. ఈ స్టోరీలో పూర్తి డెవలప్మెంట్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు కూడా మన ఇండియా కావేరీ ఇంజిన్ డెవలప్ చేయడంలో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే జై హింద్, జై భారత్ అని కామెంట్స్ చేయడం మర్చిపోకండి. 5 దేశాలను ఛాలెంజ్ చేస్తూ DRDO కావేరీ 2.0 ఇంజిన్ని ఎలా తయారు చేయబోతూ ఉందో అసలు మన ప్లాన్ ఏంటో ఈ వీడియోలో చెప్పుకుందాం. అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్ వంటి దేశాల దగ్గర మాత్రమే ఫైటర్ జెట్ ఇంజిన్లు ఉన్నాయి. ప్రపంచంలో కొన్ని దేశాల దగ్గర ఎంతో మోడర్న్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి, మరికొన్ని దేశాల దగ్గర సాధారణ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. అయితే ఈ దేశాలన్నిటికీ ఒక కామన్ విషయంగా మనం ఆ ఫైటర్ జెట్స్లో ఉపయోగించే ఇంజిన్ గురించి చెప్పుకోవాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాలు ఫైటర్ జెట్స్ ఉపయోగిస్తూ ఉన్నాయి. కానీ ఈ ప్రపంచంలో కేవలం 5 దేశాలు మాత్రమే ఈ ఫైటర్ జెట్స్ ఇంజిన్స్ని తయారు చేస్తూ ఉన్నాయి. ఆ ఇంజిన్లను వాళ్ళు ఇతర దేశాలకు అమ్ముకుంటూ వ్యాపారం చేస్తూ ఉన్నారు. దాని ద్వారా బోలెడంత లాభం కూడా సొంతం చేసుకుంటూ ఉన్నారు. ఈ 5 దేశాల వేళ్ల మీద మాత్రమే మిగిలిన 70 దేశాల యుద్ధ విమానాలు నడుస్తూ ఉన్నాయి. అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి ఈ 5 దేశాలు ఫైటర్ జెట్స్ విషయంలో చక్రం తిప్పుతూ ఉన్నాయి. ఈ దేశాలు టెక్నాలజీ విషయంలో అందరికీ అమ్మ మొగుడులాగా ఫీల్ అవుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు చాలా సంవత్సరాల నుండి ఫైటర్ జెట్స్ మీద ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఆ ఫైటర్ జెట్స్లో ఉపయోగించే ఇంజిన్లను తయారు చేయాలి అని వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఫైటర్ జెట్స్లో ఉపయోగించే ఇంజిన్లు ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఆ ఇంజిన్లు సాధారణంగా చిన్నగా ఉన్నప్పటికీ అవి ఎలాంటి యుద్ధ విమానంలో అయినా అడ్జస్ట్ అయ్యే విధంగా ఉంటాయి. పైగా ఎక్కువ శాతం ఎనర్జీని జనరేట్ చేస్తూ ఉంటాయి. 5 దేశాల లిస్టులో ఇండియా పేరు లేదు, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా మన ఇండియా పేరు కూడా ఈ 5 దేశాల పక్కన నిలుస్తుంది. ఎందుకంటే మనం కూడా ఈ యుద్ధ విమానాలలో ఉపయోగించే ఇంజిన్లను తయారు చేయడానికి ఇప్పుడు సిద్ధమయ్యాము. ఇప్పటికే ఈ యుద్ధ విమానాల ఇంజిన్లను తయారు చేసే విషయంలో మన ఇండియన్ శాస్త్రవేత్తలకు ఎంతో సక్సెస్ లభించింది. వాళ్ళు సక్సెస్ఫుల్గా ఫైటర్ జెట్ ఇంజిన్ డిజైన్ చేయడమే కాకుండా దానిని లాంచ్ చేయడానికి కూడా సిద్ధమయ్యారు. మీరు ఎన్నోసార్లు కావేరీ ఇంజిన్ అనే పేరు వినే ఉంటారు. ఆ కావేరీ ఇంజిన్ని మన భారతీయ సంస్థ DRDO తయారు చేసింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDOలో ఉన్న ఒక ల్యాబొరేటరీ GTRI అనే ఈ ల్యాబొరేటరీలో కావేరీ ఇంజిన్ని తయారు చేశారు. ఈ ఇంజిన్ తయారు చేయడంలో మనం సక్సెస్ అయ్యాము. ఇది ఇతర దేశాలకు దిమ్మ తిరిగిపోయేలా చేసింది. ఇప్పటికే ఆ 5 దేశాలు యుద్ధ విమానాల ఇంజిన్లు తయారు చేసి మన భారతదేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలి అని ప్రాకులాడుతూ ఉన్నాయి. కావేరీ ఇంజిన్ గురించి మనం చెప్పుకున్నట్లయితే రష్యాలో ఈ ఇంజిన్ని మనం ట్రయల్ చేసాము. రష్యా Tu-76 ఎయిర్ క్రాఫ్ట్లో మనం దీనిని ప్రయోగించి చూసాము. దాంతోపాటుగా ఈ ఇంజిన్కి తేజస్ ఫైటర్ జెట్తో కూడా కనెక్షన్ ఉంది. ఇది మన డిఫెన్స్ సెక్టర్లో ఒక గేమ్ చేంజర్గా మారబోతుంది. కావేరీ ఇంజిన్ హిస్టరీ గురించి చెప్పుకోవాలి అంటే 1986లో దీనిని మనం తొలిసారి డెవలప్ చేసాము. కావేరీ ఇంజిన్ ప్రాజెక్టు మీద అప్పటి నుండి వర్క్ స్టార్ట్ అయింది. ప్రపంచంలో ఉన్న ఆ 5 దేశాల పక్కన మనం కూడా నిలబడాలి అని మనం అప్పటి నుండి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చాం. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటి యుద్ధ విమానాల ఇంజిన్లను తయారు చేయడం చాలా కష్టమైన పని. ఈ పనిలో ఎన్నో ఛాలెంజ్లు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు 2025లో కూడా మన దగ్గర మనకంటూ సొంతగా తయారు చేసిన యుద్ధ విమాన ఇంజిన్ ఏదీ లేదు. ఇంతవరకు మనం తీవ్ర నిరాశలో కూరుకుపోతూ ఉన్నాము. అలాంటి టైంలోనే
అంటే 2024లో మన దేశం సొంతగా తయారు చేసిన కావేరీ ఇంజిన్ని మనం రష్యాలో ప్రయోగించి చూసాము. జనవరి 2025లో రష్యాకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్లో మనం కావేరీ ఇంజిన్ని టెస్ట్ చేసాం. ఆ తర్వాత ఏరో ఇండియా షోలో కూడా మనం ఆ ఇంజిన్ని అందరికీ చూపించాము. మన దేశం సొంతగా తయారు చేసిన తేజస్ ఎయిర్ క్రాఫ్ట్లో మన కావేరీ ఇంజిన్ని ఉపయోగించాలి అనేదే మన శాస్త్రవేత్తల కల. ముఖ్యంగా మనం విదేశాల మీద ఆధారపడకుండా స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాలి అనేది మన ప్రభుత్వం కూడా గట్టిగా కోరుకుంటుంది. ఆ దిశగానే మన శాస్త్రవేత్తలతో పాటు ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. మనకు సొంతగా ఫైటర్ జెట్స్ ఇంజిన్ తయారు చేసుకోవాలి అనే ఆలోచన రావడానికి ముఖ్య కారణం అమెరికా. మన దగ్గర నుండి ఫైటర్ జెట్ ఇంజిన్ తయారు చేయడానికి అడ్వాన్స్ తీసుకున్నప్పటికీ కూడా ఆ ఇంజిన్ డెలివరీలో ఇప్పటి వరకు ఆలస్యం చేస్తూనే వస్తుంది. అంతేకాకుండా చీటికి మాటికి ఇంజిన్ రేట్లను కూడా పెంచేస్తూ ఉంది. దానివల్ల మనకి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. అందుకనే అమెరికాకి గట్టి ఛాలెంజ్ ఇవ్వాలి అని మన భారతదేశం డిసైడ్ అయింది. కావేరీ 2.0 ఇంజిన్ మనం తయారు చేయబోతున్నాము అని ఇప్పటికే DRDO ప్రకటించింది. ఇది పాత కావేరీ ఇంజిన్ కంటే పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇంజిన్లో చాలా ఎక్కువ థ్రస్ట్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఆ ఇంజిన్ ఇమేజ్ కూడా మనకి డిస్ప్లే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం అమెరికా నుండి F404, F414 ఇంజిన్లను మనం మన ఎయిర్ క్రాఫ్ట్లలో ఉపయోగిస్తూ ఉన్నాము. వాటితో మన కావేరీ ఇంజిన్ని కంపేర్ చేసి చూస్తే చాలా వరకు వాటి ఫీచర్స్తో మన కావేరీ ఇంజిన్ ఫీచర్స్ మ్యాచ్ అవుతాయి. మీరు ఈ మ్యాప్లో చూసినట్లయితే అమెరికా ఇంజిన్ F404తో కావేరీ 2.0ని కంపేర్ చేసి చూడొచ్చు. అమెరికా ఇంజిన్ 85.4 థ్రస్ట్ పవర్ జనరేట్ చేస్తూ ఉంటే మనది 90 దాకా థ్రస్ట్ పవర్ జనరేట్ చేస్తూ ఉంది. మన తేజస్ యుద్ధ విమానం కోసం అమెరికా నుండి F414 ఇంజిన్ కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఇది కూడా మన కావేరీ ఇంజిన్తో మ్యాచ్ అవుతూ ఉంది. ఈ ఇంజిన్ 1200 కిలోల బరువు ఉంటే మన కావేరీ ఇంజిన్ కూడా అంతే బరువు కలిగి ఉంది. కాబట్టి కావేరీ ఇంజిన్ అమెరికాకి పెద్ద ఛాలెంజ్గా మారబోతూ ఉంది. కావేరీ ఇంజిన్ పవర్తో అమెరికా కంపెనీ ఇంజిన్ పవర్ని మనం మ్యాచ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాజెక్ట్ని DRDO ఎంత సీరియస్గా తీసుకుంది అంటే ఇప్పటికే గవర్నమెంట్ నుండి $1 బిలియన్ ఫండ్స్ అడుగుతూ ఉంది. ఇక ఇంజిన్ తయారు చేసే విషయంలో కూడా ఫ్రాన్స్కి చెందిన నెంబర్ 1 ఏరోస్పేస్ కంపెనీ సాఫ్రాన్ మనకి సహాయం చేస్తూ ఉంది. ఇక కావేరీ 2.0 ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఫ్లాట్ రేటెడ్ పర్ఫార్మెన్స్ కలిగిన ఇంజిన్. అంటే వాతావరణంలో ఉష్ణోగ్రతలు మారుతూ ఉంటే దానికి తగినట్టుగానే ఇంజిన్ కూడా మారుతూ ఉంటుంది. దాంతో కంటిన్యూస్గా దీని నుండి మనకి అవుట్పుట్ లభిస్తుంది. అంతేకాకుండా దీనిలో ఉన్న ఒక సిస్టమ్ వల్ల ఇంజన్లో టెంపరేచర్ని ట్రాక్ చేస్తూ మేనేజ్ చేస్తూ ఉంటుంది. అందువల్ల పైలట్ ఇతర విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎయిర్ క్రాఫ్ట్ మీద కాకుండా పైలట్ కేవలం శత్రువు మీద కాన్సన్ట్రేట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. మీరు కూడా ఈ కావేరీ 2.0 సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటే కామెంట్ సెక్షన్లో DRDOకి ఆల్ ద బెస్ట్ చెప్పండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ను రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.